అతి 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 చిన్న వయసులోనే మంచి వ్యాపారవేత్తగా ఈరోజు ఖమ్మం జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సైదులు గౌడ్ గారిని సైదులు గౌడ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు, ప్రముఖులందరికీ కూడా మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు. డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, గౌడ్ గారు తెలుసు, అన్న నెహ్రూ అన్న, లింగన్న, ఉర్మిలక్క, మారుతి డాక్టర్ గారు, కొంతమంది పరిచయాలు కాలేదు, సారీ ఏమనుకోవద్దు. సరే, అన్నోళ్ళు లింగన్నోళ్ళు వచ్చి ఇట్లా విషయం అని చెప్పినప్పుడు అన్న ఓకే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మాది ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామం, అక్కడ మాజీ సర్పంచ్ నేను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండటం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం వచ్చినవి కాకుండా మండలాల్లో కూడా కమిటీలు బలోపేతం చేసి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నెహ్రూ అన్న, లింగన్నతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. రూరల్ మండలంలో ఏమన్నా అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ ఏదైనా కావాలన్నా కానీ పండుగ ఏదైనా ఉన్నా కానీ అద్భుతంగా మాస్ మీటింగ్ ఏర్పాటు చేయండి. 1000 మందితో ఏర్పాటు చేసి ఖమ్మం టౌన్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ గ్యాదర్ చేసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండల కమిటీని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రమాణ స్వీకారంలో కూడా అద్భుతంగా చేయాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా కానీ మన గౌడ సోదరులందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలని, మనం అన్ని ప్రభుత్వ అవకాశాల్లో కావచ్చు, గవర్నమెంట్లలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా మనం ముందుకు పోయేటువంటి ఆర్థిక పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా మనం మెరుగుపడ్డాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం సహకరించాలి. కొంతమంది కొన్ని స్కిల్స్ ఉంటాయి, మనం ఎట్లాంటి ఆర్గనైజింగ్ చేయాలంటే మనం చేయలేము. చేసేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళని మనం ప్రోత్సహించినప్పుడే వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్. అయినా కానీ సంఘం అంటే ప్రేమ ఉండి ఏదో చేయాలని ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు మనం కూడా కనీసం టైం ఇచ్చి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మనం పాపన్న వారసులుగా ప్రతి కార్యక్రమంలో కూడా మన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది, ఎవరికైనా కష్టం వచ్చింది ఒక సోదరుడికి అంటే గౌరవ సోదరుడికి వచ్చిందంటే అది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే, మీరు ఎవరికి ఏమి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎమ్మటుంటే ఒక 10 మంది పోయి వాళ్ళు ఎమ్మటుంటే వాళ్ళ ధైర్యం చెప్తే చాలు, మన సంఘం ముందుకు పోవడానికి మెయిన్ పాయింట్గా ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మేము యాక్టివ్గా పాల్గొనాలని, ఏదైనా సహాయ సహకారాలు చేసే దాంట్లో కూడా ముందుంటామని చెప్పేసి, రాబోయే రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేయడంలో, సంఘాన్ని అభివృద్ధి చేయడంలో మా వంతు పాత్ర పోషించి మేము కూడా యాక్టివ్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ హృదయపూర్వక